వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి. నేను ఒకసారి నాటాను కదా బంతినారు, అయితే పూలు పూస్తున్నాయండి. మొక్కలు చాలా పూలు పూస్తున్నాయి. నేను నారిన నాటంతా పూలు అయితే పూస్తున్నాయి. ఇక్కడైతే పూలు మాల కడుతున్నాను, మొల్లలు అవి పూసినాయని. నేను పెంచుకుంటున్న పూల మొక్కలండి అవి. మరి పూలు మాల కట్టినప్పుడు పెట్టాలి కదా వీడియో. హాయ్. వీడియో చూడడం కాదు, కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. పిల్లలకైతే మాల కట్టి పెట్టానండి పూలు. నా బంగారు తల్లులండి వీళ్ళిద్దరు, నా పంచ ప్రాణాలు నా పిల్లలు. బక్క తల్లులు అలా అనకలాగా. చికెన్ తీసుకొచ్చారండి ఈయన. చికెన్ అయితే కర్రీ వండుతున్నాను. గిన్నె పొయ్యి మీద పెట్టుకుని నూనె పోసి కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేసాను. ఏం పండగ పనులు ఏంటోనండి నిజంగా. అన్నీ ఒకసారి ఇంటి చుట్టూ దళ్ళు కూడా పడిపోయినాయి మొత్తం మన వర్షాలకి. నాకేమో ఇంట్లో పనులు సరిపోతే ఆయనకేమో పాపం ఇంటి చుట్టూ దళ్ళు కట్టడం పని ఆయనకి. ఇంటి చుట్టూ దళ్ళు లేకపోతే సిరాకు. ఎప్పుడు గోడ కట్టుకుంటామో ఏంటో తెలియట్లేదు, కానీ ఇంటి చుట్టూ దళ్ళు అయితే ప్రస్తుతానికి మా ఆయన గారు కడుతున్నారు. ఆయన అయితే దడి కట్టేదాకా ఆయన పని, దడి కట్టిన తర్వాత నా పని. నీ పని ఏంటంటారా? ఎంత తుక్కు పడుద్ది దడి కట్టినప్పుడల్లా. పాడైపోయిన పొలలో తుక్కు ఇవన్నీ తుడుచుకోవడం, ఎత్తుకోవడం, పోయడం, తుక్కు అంతా మంటెట్టడం. దళ్ళు ఉన్న వాళ్ళకి ఒక పక్క ఒక దడి అడిపోయినా సిరాకు వచ్చేస్తుంది అనమాట. ఇంట్లో ఆడవాళ్ళకి ఫస్ట్ సిరాకు వస్తుంది. మగవాళ్ళు అంటే పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తారనుకో, నా గోల పడలేక మా ఆయన దళ్ళు కట్టుకొస్తారండి, లేదా అసలు కట్టరైనా. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి కదా, అప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుంటున్నాను. ఒకసారి మూత పెట్టుకుందాం. తగినంత కారం వేసుకుంటాను. ఆడిచ్చిన కారమే కాబట్టి పర్వాలేదు, ఎంత వేసుకున్నా. మిక్సీ పెట్టుకున్న మసాలా కూడా వేసుకున్నాను. నాకు పువ్వులు కొయ్యటం అన్నా, పువ్వులు మాల కట్టడం అన్నా నాకు చాలా ఇష్టం అండి. మొక్కలు పెంచడం అన్నా, మొక్కలు పెంచుకోవడం, పువ్వులు మాల కట్టడం, పువ్వులు కొయ్యడం, ఇవి ఇంట్లో పనులు మట్టికి నాకు చాలా ఇష్టంగా చేస్తానండి. చాలా ప్రేమతో చేస్తాను. ప్రతి ఒక్కరు అలాగే చేస్తారనుకో. నాకు నా ప్రపంచం, నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, నేను పెంచుకున్న మొక్కలు ఇవే. నేను ఏదన్నా మొక్క వేసానంటే ఆ మొక్క పువ్వు పూసినా కాయ కాసినా ఎంత ఆనందం వస్తుంది అనుకున్నారు. నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను నిజంగా.
టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే కట్టేసాను. మీషో యాప్లో కాళ్ళకాడ మేట్లు అయితే కొన్నానండి. మేట్లు అయితే బుక్ చేశాను, కాళ్ళకాడికి డోర్ మేట్లు. అది కూడా చూసండి, కొరియర్ అబ్బాయి అయితే ఇప్పుడే వచ్చి జస్ట్ కూర ఉడుతుందా మూత పెట్టాను. ఆ టైంలో కొరియర్ అబ్బాయి అయితే కొరియర్ తీసుకున్నాను వెళ్ళి. అంతకుముందు డోర్కి పెట్టిన డోర్ మ్యాట్లు, కింద వేసే మ్యాట్లు అయితే నేను కుట్టేదాన్ని. పాత నైట్లు అనంటే ఇప్పుడైతే కుట్టట్లేదు, ఎందుకంటే మీషో యాప్లో చాలా సవగా అవుతున్నాయి, బాగుంటున్నాయి కూడా అనేసి, ఇంకా పండగ కదా అనేసి ఇంట్లో ఉంటాయని చెప్పి ఇంట్లో అన్న వేసుకొచ్చని తీసుకున్నానండి డోర్ మ్యాట్లు. మూడు వచ్చినాయి ఇవైతే. ఇంకొక కొరియర్ కూడా చూసేయండి. ఇవైతే చిన్న డోర్ మ్యాట్లు. ఇవైతే 5 ఎన్నో ఇచ్చినట్టున్నారు, 5 వచ్చినాయి. ఇదైతే మా చిన్న పాప సెలక్షను. ఈ ఫస్ట్ చూపించిన డోర్ మ్యాట్లు అయితే ఇది నేను తీసుకున్నాను. ఇవి అయితే మా చిన్న పాప, అమ్మ 5 వస్తున్నాయి కదా అని మా చిన్న పాప బుక్ చేసింది అనమాట, నేనే చేయమన్నాను. మూడు, 4, 5 వచ్చినాయండి. చిన్నవి 5 వచ్చినాయి, నేను బుక్ చేసినవి ఏమో 3 వచ్చినాయి. నేను బుక్ చేసినవి కొంచెం పెద్దవి కదా, ఈ 3 వచ్చినాయి. ఇవి అయితే 5 వచ్చినాయి. ఇంకో ప్యాకింగ్ ఉంది, అది కూడా చూసేయండి. అది ఏంటో నాకు బాగా నచ్చి చాలా ఇష్టంతో తీసుకున్న ప్యాకింగ్ ఇది, లాస్ట్లోది. డోర్ కిటెన్ తీసుకున్నానండి, నెమలి డోర్ కిటెన్ బాగుంది. ఇది కూడా మీషో యాప్లోనే తీసుకున్నాను. నెమలి ఈకలతోటి నెమలి బొమ్మ కూడా బాగా వేశారు, అది బాగుందని చెప్పి. నెమలికలు కూడా ఇప్పుడు గుమ్మం బయట గట్ట పెడుతున్నారు కదా, మనం నెమలకి ఎత్తినే వేద్దామని తీసుకున్నాను. కాకపోతే పొడవు ఎంత తీసుకున్నాను, చీర అంత పొడవు తీసుకున్నాను. ఇందులో సగం మొక్క అయితే ఉందండి, సగం మొక్క మా పిల్ల కిటికీకి క్లాత్ కుట్టేసింది. మా చిన్న పాప డోర్ కిటెన్కి సమానంగా ఉంచుకుని, అంటే మేము 9 ఫీట్లు బుక్ చేసాను తెలియక. డోర్ కిటెన్కి సరిపడా ఉంచుకుని 2 కెట్టెన్లకి అయితే తక్కువ అవుతుంది, ఒక కెట్టెన్ను ఒక కిటికీ క్లాత్కి అయితే సమానంగా వచ్చిందని చెప్పి డోర్ కెట్టెన్కి సమానంగా నెమలి కట్ అవ్వకుండా కట్ చేసుకుని ఉన్నదైతే కిటికీ క్లాత్ కింద కుట్టిందండి మా చిన్న పాప. మరొక వీడియోలో మా పాప కుట్టిన క్లాత్ ముక్క కూడా చూపిస్తాను, కిటికీకి ఎలా కుట్టిందో. దానికి మొక్క సరిపోతే కొంచెం మొక్క యాడ్ చేసి కుట్టింది. ఇదండి, ఇదైతే డోర్ కిట్టెనండి, బాగుంది కదా నెమలితోటి. నెమలి అనేది ఇప్పుడు గుమ్మం బయట నెమలికలు కూడా పెడుతున్నారు. సరేలే, నేను బోల్డ్ నెమలికలు ఉన్నాయి, నెమలి కూడా ఉందని నెమలి కెట్టెన్ అయితే బుక్ చేశాను. ఇది చూడడానికి ఇలా ఉంది కానీ చాలా స్మూత్గా, ఏంటి క్రేప్ అంటారు కదా, క్రేప్ సిల్క్లో వచ్చినట్టు వచ్చింది, బాగుంది, నైస్గా స్మూత్గా.
ఈరోజు వీడియో అయితే ఇదండి. మీరు వీడియో చూసి ఒక